పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? తెలంగాణ నినాదంతో తెలంగాణ అస్తిత్వం పైన వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం కూడా అధపాతాళానికి వెళ్ళిందన్నట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో ఓటమి పాలు తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా 0 సీట్స్ వాళ్ళు సాధించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే 2019 ఎలక్షన్స్‌లో సారు కారు 16 అనే సీట్ల నినాదంతో వాళ్ళు ఎలక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సీట్లను సాధించడం జరిగింది. తర్వాత మొన్న తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఆ సీట్లను మేము దాంట్లో కొన్ని శాతమైన సీట్లను సాధిస్తాం ఎంపీ సీట్లు అనుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం, తర్వాత వరుసగా ఓటమి పాలు కావడం, ఒకరిపైన ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడమే కాదు, గతంలో చేసినటువంటి అవినీతి అంతా కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడం అనేది కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలంలోకి నెట్టేశాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి నేతల చిట్టా అంతా కూడా తీసుకోవడం, దీనిపైన ఎంక్వైరీలు వేయడం, అదేవిధంగా ముఖ్యంగా సీఎం కేసీఆర్ తర్వాత అయ్యే సీఎం కేటీఆరే ఉంటారని చెప్పేసి కూడా అనేక సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆశించిన విధంగా కేటీఆర్ అనేది కూడా ప్రమోట్ చేయలేకపోయారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావడం జరిగింది. అనేక ఆరోపణలు కూడా ఆయన పైన రావడం జరిగింది. డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి వారితో డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు కేటీఆర్ మూటగట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. దాని తర్వాత మెల్లగా కవిత జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా కవిత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత కూడా పార్టీ నుంచి బయటికి వచ్చేసి కవిత కేసీఆర్ని ఒకవైపు మెచ్చుకుంటూనే కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావుల పైన విరుచుకుపడినటువంటి దాఖలాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావులకు సంబంధించినటువంటి పాత్ర ముఖ్యంగా అక్కడ కేసీఆర్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలను తరిమి కొడితే కానీ ఆ పార్టీ బాగుపడదు అనేకమైనటువంటి ఆరోపణలు సొంత కూతురు కవిత చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా మనం చూసుకున్నాం, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తెరపైకి రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చి విచారించిన తర్వాత అనేకమైనటువంటి అంశాలు రావడం జరిగింది. దీంట్లో కేటీఆర్ అనేక మంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పలువురు నేతలకు సంబంధించిన ఫ్యామిలీలు, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ కూతుళ్ళు, మిగతా వారందరికీ సంబంధించినటువంటి ఫోన్ సంభాషణను స్వయంగా విని ఆయన అనేక రకాల కార్యకలాపాలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా బహిర్గతం కావడం అనేది కూడా చర్చనీయాంశంగా మారి వాళ్ళ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అదేవిధంగా డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు రావడం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడం, తర్వాత ఫార్ములా ఈ కేసులో అవినీతికి పాల్పడడం అనేది కూడా రావడం, మరుసటి తర్వాత ఇప్పుడు మనం తాజాగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, ఇతర పార్టీలు అన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు రావడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన దర్యాప్తు చేయించాలని చెప్పేసి కూడా అనేక సార్లు అక్కడికి వెళ్ళి అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడమే కాకుండా ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను సమర్పించిన తర్వాత అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి అసెంబ్లీలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని అంతా కూడా మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యమంత్రితో సహా అందరూ ఎమ్మెల్యేలు దీనిపైన మాట్లాడి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బట్టబయలు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చే విధంగా ప్రతి ఒక్కటి చిన్నది కూడా ఒక్కటి కూడా వదలకుండా ఉండాలి, ప్రతి అవినీతి అంతా కూడా మొత్తంగా కూడా బయటపడాలి అంటే సిబిఐకి దర్యాప్తునకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మొత్తంగా కూడా తీర్మానం చేస్తూ అసెంబ్లీ నుంచి ప్రభుత్వం డిసైడ్ కావడం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది. సో
మొత్తంగా కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్లయితే ఈ అవినీతికి సంబంధించినటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అవినీతిలో పాల్పడినటువంటి అందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకవైపు కేటీఆర్ పైన ఆరోపణలు, మరోవైపున కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ పైన, అదేవిధంగా ఇప్పుడు కవిత సిబిఐ ఎంక్వైరీ తర్వాత మీడియా ముందుకు వచ్చేసి డైరెక్ట్గా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్తో పాటు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా కవిత బట్టబయలు చేయడం జరిగింది. హరీష్ రావు, సంతోష్ రావులే మా నాన్నను ఈ విధంగా చేయడం జరిగింది. హరీష్ రావు అవినీతికి పాల్పడలేదా? హరీష్ రావుకి కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధాలు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతి లేదా అని చెప్పి స్వయంగా కవిత ప్రకటించడం జరిగింది. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టులో. ఆయనను మొదట ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి రెండోసారి ఆయనకు మంత్రిగా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా కవిత మీడియా ముఖంగా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్ రావు, హరీష్ రావుల పైన మండిపడుతూ ఈ విధంగా పూర్తి స్థాయి ఆరోపణలు చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కవిత, సంతోష ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవడం జరిగినట్లు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. మరికొంతమంది నేతలు కూడా వివిధ పార్టీలకు వెళ్తారని చెప్పేసి కూడా పలు ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సమయంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు కవిత చేసినటువంటి ఈ సంచలనమైనటువంటి ఆరోపణలు అనేది కూడా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరితో వెళ్ళాలి, అసలు ఈ పార్టీలో ఉంటే పార్టీలో మనుగడ ఉంటుందా, మేము భవిష్యత్తు ఉంటుందా లేదా అనే ఆలోచనలో పడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మనుగడ కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మరికొన్ని రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా లేదా అనేది కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంటి అనేది స్వయంగా కేసీఆర్ కూతురు కవితనే చెప్పడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా ఒక్కసారి షాక్కి గురైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా గతంలో ఒక పార్టీ ఉండేది అని చెప్పుకునే విధంగా తయారయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ప్రజల పక్షాన పోరాడి తెలంగాణ నినాదం ఎత్తుకొని తెలంగాణ అస్తిత్వం పైన మాట్లాడే విధంగా ఉండేటువంటి నాయకులు ఎవరు కూడా ఇప్పుడు ఆ పార్టీలో లేరని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎవరి ఎజెండా వారిది, ఎవరి అవినీతి ఆరోపణలు వాళ్ళే, ఎవరు కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు వెతుకోవాలనే పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజా సమస్యలపైన, తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితులపైన మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనిపించడం లేదు. కాబట్టి పార్టీ కార్యకర్తలను వీరు ఎంతవరకు కాపాడుకుంటారు, అసలు పార్టీ అనేది ఉంటుందా లేదా అనేది కూడా డౌట్గానే ఉందని చెప్పేసి కూడా పలువురు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నినాదం, తెలంగాణ అస్తిత్వం, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అనే దానిపైన ఏర్పడినటువంటి ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అగమ్య గోచరంగా మారిందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైన హరీష్ రావు, సంతోష్ రావు విధంగా స్పందిస్తారు. మరి కేసీఆర్ ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. కాబట్టి కేసీఆర్ కనుక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, కవిత చేసినటువంటి ఆరోపణలు నిజం ఎంత ఉంది, అది అసలు నిజమా కాదా, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఎలాంటి ప్రసంగం ఇస్తారు, ఇవంతా కూడా ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ అనే వ్యక్తి మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ బయటికి వచ్చే అవకాశాలు కూడా లేవు అని మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితులు పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత ఏర్పడింది. ఈ కార్యకర్తలందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కొంతమంది సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం.